మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న కొడాలి నానిని కుటుంబ సభ్యులు ఏజీ హాస్పిటల్లో చేర్పించారు. కొడాలి నానికి వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థతకు గురయ్యారు. ఆయన హైదరాబాద్ నివాసంలో కాస్త గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గా వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంతో ఆయన్ని ఏజీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఏజీ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తో ఆసుపత్రికి వచ్చినటువంటి కొడాలి నానికి గుండె సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. గుండెకు సంబంధించినటువంటి మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి చికిత్సను అందిస్తామంటూ కూడా వైద్యులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొడాలి నాని చాలా రోజులుగా హైదరాబాద్ లో ఆయన ఉంటున్నారు. ఇటీవలే వల్లభనేని వంశీని వైఎస్ జగన్ పరామర్శించినటువంటి సమయంలో ఆయన విజయవాడకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి హైదరాబాద్ నేరుగా వెళ్ళడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా హైదరాబాద్ నివాసంలోనే ఆయన ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆయనకి ఇటీవలే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంతో వెంటనే ఆయన ఏజీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఏజీ ఆసుపత్రిలో కొడాలి నానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షలు కూడా నిర్వహించినటువంటి అనంతరం ఆయనకు గుండెకు సంబంధించినటువంటి సమస్య ఉన్నట్టుగా తెలిసినట్టు మనకి సమాచారం అవుతుంది. అయితే గుండెకి సంబంధించినటువంటి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయనే దానికి సంబంధించి పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మరిన్ని మెరుగైనటువంటి వైద్యం అయితే కొడాలి నానికి వైద్యులు అందించబోతున్నారు.